తమిళనాడు ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల నిర్మాణ సామాగ్రి రవాణాపై కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ టీవీకే ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలకు బిల్డింగ్ మెటీరియల్స్ తరలించకుండా 3 నెలల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రఫ్ స్టోన్, ఎంశాండ్, మెటల్ జెల్లీ మరియు ఇతర ప్రధాన నిర్మాణ సంబంధిత ముడి సరుకుల రవాణాపై ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని, రాబోయే 3 నెలల పాటు ఇది కొనసాగుతుందని జియాలజీ అండ్ మైనింగ్ శాఖ డైరెక్టర్ ప్రభుశంకర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ తదితర పొరుగు రాష్ట్రాలకు తమిళనాడు నుంచి ఈ నిర్మాణ సామాగ్రి వెళ్లకుండా పూర్తిగా నిలిపివేశారు. అయితే పుదుచ్చేరి, కారైకాల్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో వేగంగా జరుగుతున్న ప్రభుత్వ, ప్రైవేటు మౌలిక సదుపాయాల అభివృద్ధి, హౌసింగ్ ప్రాజెక్టుల కారణంగా నిర్మాణ సామాగ్రికి భారీ డిమాండ్ ఏర్పడింది. మెటీరియల్ అంతా పొరుగు రాష్ట్రాలకు తరలిపోతుండడంతో రాష్ట్రంలో కృత్రిమ కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారీ వాహనాల రాకపోకల వల్ల స్థానిక రోడ్లు దెబ్బతినడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడం, అలాగే నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ క్వారియర్ అడ్డుకోవడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే గనుల నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ప్రభుత్వం హెచ్చరించింది.